రక్షాబంధనం అయింది. స్వామివారికి ప్రవాతల ఘట్టం యజ్ఞోపవీతం, తర్వాత మధుపర్కాలు, వెంటనే తదుపరి కార్యక్రమం జరుగుతుందని చెప్తూ ఉంటాను. అందరూ కూడా వినాల్సిందిగా కోరుతున్నాం. చెప్తాను అందరికి వినపడేట్టే చెప్తాను. భాషకం అని చెప్తారు ఇక్కడ. మామూలుగా మన వివాహాల్లో ఈ కాలంలో కొద్దిగా అందరికీ కూడా బంగారు మాంగళ్యాల భాషకాలు తెచ్చుకుంటున్నారు. మామూలుగా ఇక్కడ అమ్మవారికి ఆ కాలంలో నవరత్న ఖచ్చితాలు, వజ్రాలు, వైడూర్యాలు తొడగబడినటువంటి భాషకాలు కడుతున్నారు. కాబట్టి ఇక్కడ స్వామివారికి అమ్మవారికి మీరు గమనించండి, విష్ణు వెంకటేశ్వర స్వామి యొక్క నామం ఉంటుంది. మీరు ఏ విధంగా పెట్టుకున్నారో ఆ విధంగా భాషకాలు ముందే పెట్టేసి ఉంటారు. దానికి ఇక్కడ పూజ చేయడం జరిగింది, అక్షంతలు వేసి నమస్కారం చేయడం జరిగింది. భాషకాలు ఎందుకు కట్టాలయా అంటే, ఒక పూజ చేసేటప్పుడు ఒక విశేషం ఉండాలి. అది ఏదైనా విశేషం. ఇప్పుడు కళ్యాణ తిలకం ఉంది, ఉపనయనంలో వివాహంలో చేస్తారు. పుట్టినరోజు నాడు భాషకం కడతారా? కట్టరు. కళ్యాణ తిలకం పెట్టుకుంటారా? పెట్టుకోరు. అందువల్ల ఏ పూజ అయితే ఏ విధానంతో చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. అందువల్ల కళ్యాణంలోనే భాషకాలు కడతారు. ఎందుకయ్యా అంటే తురాయి అంటారు, దాన్ని కలికి తురాయి అంటారు. ఇట్లా వచ్చి ఇట్లా బెండ్ అయి ఉంటుంది. అది ఎవరైతే కట్టుకుంటారో వారికి మనశ్శాంతితో పాటు నవగ్రహ బాధలు తీరిపోతాయి. అంటే ఎప్పుడైనా వివాహం జరిగే దంపతులు కానీ, కళ్యాణం చేసే విగ్రహమూర్తులు కానీ మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంటారట, అంతే కదా. అందువల్ల ఆ వివాహం చేసేటప్పుడు అబ్బా, ఈ కాలంలో తప్పుగా అనుకోకండి, కొందరు యజ్ఞోపేతాలు తీసేస్తున్నారు. మాలో కాదు, మీలో. అది చాలా తప్పు. ఎందువల్ల అంటే 10th మార్క్ లిస్ట్ వచ్చిందనుకోండి, హాల్ టికెట్స్ ఇచ్చేస్తారా? ఎందుకని? ఎగ్జామ్ రాయనీరు, అంతే కదా. ఆ హాల్ టికెట్ పోనీ మార్క్ లిస్ట్ ఇచ్చేస్తారా? ఎందుకని? ఉద్యోగం వీరు కాబట్టి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపదే